ఈరోజు 28 పాసురం యొక్క భావం చెప్పుకుందామండి. ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులము. తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులు మేపి సాయంకాలము తిరిగి చేరేవారము. వివేకం ఏమాత్రమును లేనివారము, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు మా గొల్లకులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము. నీ తోడి సహవాసమే మాకు అదృష్టము. ఈ బంధం ఎన్నటికి తెగనిది, త్రెంచలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మాకు లోకమర్యాద ఏమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ, గోవింద అని పిలిచాము స్వామి. అందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పర అనే వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము. నీతో మెలిగిన సఖులమనే ఎంచి మాపై కృపచేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు. ఇలా గోపికలందరూ కృష్ణుణ్ణి క్షమించమని వేడుకున్నారండి ఈ పాసురంలో. ఇదండి ఈరోజు పాసురం యొక్క భావము. మరొక పాసురంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.